ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి చిన్నా చిత్తగా నటినట్లు తప్పితే పెద్దగా ఇండస్ట్రీ నుంచి మద్దతు లేదు. ఉన్న ఆ చిన్నా చితక నటులు కూడా రాజకీయ పరిణతి లేని నేతలే. అలాంటి వారిలో శ్రీరెడ్డి ఒకరు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో సర్కార్ అండతో చెలరేగిపోయింది. తన యూట్యూబ్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుతో పాటు వారి కుటుంబ సభ్యులను చీల్చి చెండాడింది. చెప్పరాని రాయలేని భాషతో బూతు పురాణం వల్లించింది. తాజాగా జగన్ చెల్లి షర్మిలను దుర్భాషలాడుతూ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. జగన్ కి ఎవరు ఏమన్నా వారిపై తన తిట్ల దండకం అందుకునేది. ఆమె నోటికి భయపడి కొందరు ఆమెను ఏమైనా అంటే అధికార వైసీపీ కేసులు పెడుతుందేమో అని మరికొందరు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. కానీ 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడు సోషల్ టెర్రర్ పై ఉక్కుపాదం మోపుతోంది. కేసులు, అరెస్టులతో హడలెత్తిస్తోంది. ఈ దెబ్బకు ఇంతకాలం రెచ్చిపోయిన శ్రీరెడ్డి దిగొచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, జనసేన, టీడీపీ నేతలను దూషించినందుకు క్షమాపణ చెప్పింది. ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో తనకు అన్యాయం జరిగిందని, తనను శారీరకంగా వాడుకునే అవకాశాలు ఇవ్వలేదని ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో హైలైట్ అయింది శ్రీరెడ్డి. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ తల్లిని దుర్భాషలాడింది. ఈ విషయం పట్ల అప్పట్లో తీవ్ర చర్చాన్యాంశం కూడా అయింది. దీంతో శ్రీరెడ్డిపై అనధికార బహిష్కరణ వేశారు. దీంతో శ్రీరెడ్డి తన మఖం చెన్నైకి మార్చింది. యూట్యూబర్ గా అవతారం ఎత్తింది. టీడీపీ, జనసేన నేతలపై దారుణంగా వీడియోలు కూడా చేసింది. లోకేష్ ఆయన తల్లి, భార్యను కూడా వదిలిపెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబుపై అయితే తీవ్ర పదజాలంతో వీడియోలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం అండతోనే వీడియోలు రిలీజ్ చేసినా, తీవ్రంగా దుర్భాషలాడినా వైసీపీ సానుభూతి పరులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టార్గెట్ చేసింది. నోటీసులు ఇస్తుండడం, అరెస్టు చేస్తుండడంతో శ్రీరెడ్డికి భయం పట్టుకుంది. వెంటనే శ్రీరెడ్డి ఒక వీడియోను రిలీజ్ చేసింది. తామంతా నేతల చేతుల్లో పావులం, మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే నేతలపై తీసుకోండి, కార్యకర్తలను వదిలేయండి అని ఆ వీడియోలో బతిమలాడింది. ఇక గతంలో తాను మాట్లాడిన మాటలకు లోకేష్ గారు సారీ, మీ అమ్మగారికి సారీ, మీ భార్యకు సారీ, అలాగే హోంమంత్రి అనిత గారికి సారీ, పవన్ కళ్యాణ్ గారికి సారీ, మీ కుటుంబ సభ్యులకు సారీ, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, నాకంటూ భవిష్యత్తు ఏమీ లేదనుకోండి, నా వల్ల నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నా అని శ్రీరెడ్డి వేడుకుంది. ఇక నుంచి సోషల్ మీడియాలో కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ విధంగా కానీ, ఏ విధంగా కానీ తప్పుడుగా మాట్లాడను అని తెలిపింది. మీ చర్యలు కార్యకర్తలపై కాకుండా లీడర్స్ మధ్య జరిగేలా చూసుకోండి అని కోరింది. ఇదే నా విన్నపం, తల వంచి నమస్కరిస్తున్నా అని కోరింది. నన్ను, నా కార్యకర్తల్ని వదిలిపెట్టండి, నన్ను క్షమించండి అని ఆ వీడియో ముగించింది శ్రీరెడ్డి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.